వార్డులో రేసుకురాల కార్యక్రమం నమస్కారం అండి. ఈరోజు 24వ వార్డు పార్టీకి చెందిన ముస్లిం లీగ్ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు 24 వార్డులో పోటీ చేస్తున్న తబ్రేజ్ గారు మన ముందున్నారు. సార్ నమస్కారం సార్. అస్సలాము అలైకుం అండి. సార్, ముస్లిం లీగ్ హిందూపురం నియోజకవర్గ అభ్యర్థిగా 24 వార్డులో మీరు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా 24 వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రతి వార్డులో ఒకటే సమస్య అండి. ఏం జరుగుతుందంటే ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వీధిలో అయినా కానీ ఎక్కడైనా కానీ ఒకటి నీళ్ళ సమస్య, 2 కాలువ సమస్య, ముఖ్యంగా ఇంకా 3 ఇది చెప్పాలంటే స్ట్రీట్ లైట్స్. ఇది తప్ప యా కౌన్సిలర్ అయినా నిలబడి గెలిచాలంటే ఒక్క కోరిక ఉంటుంది జనాల్లో. ఒకటి 21 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులకైనా కానీ నీళ్ళు ఇసిపెట్టాల. మున్సిపాలిటీ నీళ్ళు వస్తుంది, అది ఇసిపెట్టాల. 2వది కాలువలు నీటి ఉండాల. 3వది స్ట్రీట్ లైట్ పడాల. దీనికైనా వేరేది జనాలు ఏమి కోరుకోరు. అంటే ఇంతకుముందు చేసిన మీ కౌన్సిలర్లు చేయలేదంటారా ఆ వార్డులో? ఇప్పుడు ప్రధానంగా ఆల్ఫా ముస్తఫా గారు కానివ్వండి, గవర్నమెంట్ బాబు గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు అంతకుముందు ఈ కార్యక్రమాలు వీళ్ళు చేయలేదంటున్నారా? అంటే వాళ్ళ ఫీల్డ్లోనే చెప్పుకుంటే ఇప్పటికీ ఆల్ఫా ముస్తఫా గారు కూడా కౌన్సిలర్ గెలిచినారు. వాళ్ళ అమ్మ ఉండేటప్పుడు కౌన్సిలర్గా ఉన్నారు. వాళ్ళ వైఫ్ కూడా కౌన్సిలర్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ కౌన్సిలర్ బావా గారు కూడా కౌన్సిలర్గానే ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు చేసినారు కానీ వీధిలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ మా 24వ వార్డులో ఏమంటే ఇద్దరు డబుల్ క్యాండిడేట్, అంటే బలంలో ఎక్కువ, జనబలంలో తక్కువ. ఇంకా మేమనుకుంటాం మా ముస్లిం లీగ్ పార్టీ తరఫున నేను జనం బలం ఉంది, డబ్బు దాంట్లో కొంచెం తక్కువ ఉంది. కానీ ఇన్ని రోజుల నుంచి వాళ్ళే పోటీ చేయాలా, వేరే వాళ్ళు పోటీ చేయకూడదా అనే ఒక సమస్య నాకు వచ్చింది. అందుకోసమే నేను కూడా ముస్లిం లీగ్ పార్టీ వేసినాను. కానీ జనం అది బలంగా ఇస్తే ఈసారి గెలిచి మామూలుగా వార్డులో ఉండే సమస్య ఏమంటే నీళ్ళది, ఇంకోటి చెప్తున్నా, నీళ్ళది, కరెంట్ది, కాలువది. దీనికి తప్ప కౌన్సిలర్ దేనికి పనికిరాడు. కానీ ప్రధానంగా మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఇంతకుముందు స్థానిక నాయకులు ఎవరైనా చాన్మాస గారు కానివ్వండి, కందుకుంట వెంకటప్రసాద్ గారు కానివ్వండి, ప్రజెంట్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు వీళ్ళందరి దగ్గర తబ్రేజ్ తిరిగినాడు. ఈరోజు ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థిని నేనని నిలబడుతున్నారు. ఇంతమంది నాయకుల దగ్గర తిరిగి ఈరోజు నువ్వు కొత్తగా ఏం చెప్తావు అని అంటారు. దాని మీద మీరేమంటారు? ఇన్ని రోజుల నుంచి చేసినాము. ఫస్ట్ నేను పొలిటికల్లో వచ్చేదానికి చాన్బాష్ అన్న గారే కారణం. ఆ రోజు ఆయన వైసీపీలో చేరి మమ్మల్ని అందరూ పిలిపించి ఆయన సొంత లాడ్జ్లో పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఈసారి నన్ను మీరు అందరూ వచ్చి పోటీగా గెలిపించాలా, చేయాలా, నాతోనే ఉండాలని చెప్పినారు. దానికోసం మేమేం చెప్పినామంటే, సార్ మేము మీకు గెలిపిస్తాము, కానీ మా ఊర్లో కొంచెం సమస్య ఉండేదానికి అంతా చేయాలన్నాం. దానికి కూడా వాళ్ళు ఓకే అన్నారు. గెలిచినాము. ఆ యప్ప వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిపోయా. కానీ ఆయన ఎట్లా పోయినాడో ఆ దారిలో మేము కూడా వెళ్ళిపోయినాం. కొన్ని సమస్యలు వచ్చా, పార్టీలోనే కొంచెం సమస్యలు వచ్చా. కొంతమంది వచ్చి అలగేం చేసేది, వాళ్ళది వీళ్ళది చాడీలు చెప్పుకుంటూ ఉంటే దానికి మాకు నచ్చలే. ఇప్పుడు మేము ఒక బ్యాచ్ ఉండే, ఆ బ్యాచ్ వెళ్ళిపోయా. అటు నుంచి జాన్బాష్ అన్న దగ్గర నుంచి బ్యాచ్ వెళ్ళిపోయా. చెప్పినాము సమస్యలు, ఇట్లా జరుగుతుంది అని. ఆయన కూడా పట్టించుకోలే. వద్దులేనేసి మామూలు నా వ్యాపారానికి నేను వెళ్ళిపోతే మళ్ళీ 3 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాలు ఆ యప్ప వెనకలే తిరిగినా. ఏందో ఒకటి చేస్తారు అంటే ఆ యప్ప చేస్తాడనేది పక్కన పెట్టినా కానీ మనం కూడా ఆలోచించి చెప్పాలా, ఈ పని మాకు చేయండి, ఇది చేయండి. మేము కూడా అడగలే, ఆ యప్ప కూడా మాకేం చేయలే. దాని గురించి మేమేం చెప్పుకున్నామంటే రాజకీయం అంటే కచరా. చాలా మంది చెప్తా ఉన్నారు కచరా అని. వద్దులే, మా వ్యాపారం నాకే ఇది అనేసి మళ్ళీ నా వ్యాపారంకి వెళ్ళిపోతే మళ్ళీ కొన్ని షాప్ దగ్గర సమస్యలు వచ్చా. బస్టాండ్లో రూమ్లు ఖాళీ అవుతాయని చెప్పినారు. ఆ టైంలో బస్టాండ్లో ఖాళీ అయ్యేటప్పుడు వచ్చి పోయి చాన్బాష్ అన్నకు పోయి చెప్తే, ఇది కాదు నా సమస్య, ఇట్లా రూమ్ కావాలంటే చూద్దాంలే అనేసి కొన్ని రోజులు గడిచిపోయా. మళ్ళీ నా సొడుగుడు కందిగుంట అన్న దగ్గర ఉన్నా. ఆ యప్పకి చెప్తే ఇట్లా సమస్య ఒకటి ఉంది రూమ్ అని. ఆ యప్ప ఏం చెప్పినాడంటే, సరేలేప్ప నేను ఇప్పిస్తాను, మీరు కందిగుంట అన్న దగ్గర రావాలని. ఇప్పుడు నా కడుపు కోరత
నా భార్య, నా బిడ్డ, నా అమ్మ, మా నాయనకి నేను ఇప్పుడు మా అన్న ఎక్కడో ఉన్నాడు, సౌదీలో ఉన్నాడు, ఇంటికి రాకోకుండా అట్లే ఉండిపోయినాడు. ఇంట్లో ఉండేది పెద్ద కొడుకు నేనే, చిన్న కొడుకు నేనే. దాని సమస్యగా నేను వచ్చి పోయి మాట్లాడితే ఆయన చెప్పినాడో చేయలేదో, నాకు రూమ్ వచ్చా బస్ స్టాండ్లో. ఓపెనింగ్కి ఆయప్పకే పిలిపిస్తే, కందికుంట అన్న దగ్గరికి పిలిపిస్తే ఓపెనింగ్ చెప్పిస్తే, అయితే ఆయనకి పిలిపించి ఆయనకి చేస్తానే టీడీపీలోకి వెళ్ళిపోయాను. ఇట్లా జాన్ భాష ఆయన కూడా టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే కూడా టీడీపీలోనే ఉన్నారు. ఇద్దరు ఒకటే కాబట్టి నేను పోయినాను, మాట్లాడినాను, చేసినాను. నచ్చాక మళ్ళీ కొన్ని రోజులు అయినాక జాన్ భాషకి మినిస్టర్ పదవి, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నారు అని ఇది అయ్యాక వేస్ట్. ఇంకా మేము ఎన్ని చేసినా కానీ వేస్టే. మమ్మల్ని ఆలోచించిన లీడర్ ఎందుకు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ యా లీడర్కైనా కానీ కార్యకర్త లేకపోతే పార్టీనే లేదు. యా పార్టీ అయినా కానీ, ముస్లిం లీగ్ అయినా కానీ, ఎంఐఎం అయినా కానీ, టీడీపీ అయినా కానీ, వైసీపీ అయినా కానీ, యా పార్టీకైనా కానీ ముందు కార్యకర్త లేకపోతే పార్టీనే లేదు అని నచ్చక ఇంకా సరేలే అనేసి సిద్ధారెడ్డి ఆగ్రహంలో వైసీపీలో జాయిన్ అయినాను. సార్ ఒక్క నిమిషము, మీరు అత్తా చాన్బాస గారి విధానం మీకు నచ్చలేదు, మీకు రూమ్ వచ్చింది కందుకుంట వెంకటప్రసాద్ గారి వల్ల. సో టీడీపీ పార్టీ నుండి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంటే పార్టీ టీడీపీ ఇద్దరు టీడీపీనే కదా. ఇప్పుడు పార్టీ వ్యక్తిగతలో వాళ్ళకి ఏముందో ఏమో కానీ, వ్యక్తిగతాలుగా వాళ్ళకి ఏమో పడదు ఏమో కానీ మాకు తెలీదు. కానీ పార్టీ ఒకటే. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, ఆయప్ప టీడీపీలో ఉన్నారు. అంటే ఆయప్ప దగ్గర పోయినా కానీ చాన్బాష అన్న దగ్గర పోతా ఉంది. చాన్బాష అన్న ఒక్క తూరే 2 తూర్లే నేను అన్నకు మాట్లాడేది, కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మాట్లాడిండేది 2 తూర్లే. అప్పుడు మళ్ళీ నేను ఆ పార్టీ ఆఫీస్ దగ్గర పోలే, ఏంలే. ఎందుకంటే జనాలు ఏం చెప్తారంటే వీళ్ళ దగ్గర పోయి చేసినారు, వాళ్ళ దగ్గర పోయి చేసినారు, ఆయన ఏమో ఇయ్యలేదు, ఈయన ఏమో ఇయ్యలేదు. ఎవరండి ఇచ్చేది? దేవుడు ఇస్తాడు. పని చేసుకుంటే దేవుడు ఇస్తాడు. రాజకీయంలో రావాలంటే ఒకటి పలుకుబడి అయినా ఉండాలా, లేకపోతే డబ్బు అయినా ఉండాలి. ఆ దేవునిదల్లా కొంచెం ఫేస్ వాల్యూ ఉంది, చేసుకుంటా ఉన్నాం బాగానే. ఏమంటే ఉడుకు రక్తం, దూకేది కొంచెం ఎక్కువే ఉంది, దూకుతూ ఉంటాం. స్వతహాగా మీరు చికెన్ కూడా వ్యాపారం చేస్తారని మేము విన్నాము. సో ఈ వ్యాపారంలో రాజకీయాల్లో రావాలని ప్రధానంగా మీకు ఎప్పుడు అనిపించింది? ఒక విషయం మీకు చెప్పాలా, ప్రతి పనికి ప్రతి ఫ్రెండ్స్ అయినా కానీ, మా వీధిలో అయినా కానీ, పక్క వీధిలో ఊర్లో అయినా కానీ, ఎక్కడైనా కానీ ఒక చిన్న పని స్టేషన్లో పడితే లీడర్ ఫోన్ చేస్తేనే పని జరుగుతుంది. అది మీకు కూడా వాస్తవం తెలుసు. ఒక కౌన్సిలర్ క్యాండిడేట్ కూడా పోయి స్టేషన్లో మాట్లాడితే అది అడ్జస్ట్మెంటు ఇన్స్పెక్టర్ అంతా అయిపోతుంది. కానీ మేమెందుకు కాగలం, మేమెందుకు రాకూడదు అని కొంచెం గిల్టీగా అయ్యి నా కొన్ని సొంత పనులకే మనుషులు పోయి గిగాయించిన, నా స్టేషన్లో పనులు ఉన్నాయని. దానికి నేను వచ్చి అరే ఎన్ని రోజులు పోయినా ఒకరి కారు పట్టుకోవాల్సిందేనా, మేము సొంతంగా చేయకూడదా, మేము సొంతంగా రాజకీయాలు రాకూడదా, ఏమేమి వస్తే ఏమవుతుంది, మేము కొడతారా చంపుతారా, దానికోసం రాజకీయాల్లోకి వచ్చేసినాయి. కానీ మీరు టీడీపీలో చేయలేదు, వైసీపీలో చేయలేదు, కాంగ్రెస్లో చేయలేదు, సిపిఐ లేదు, ముస్లిం లీగ్ అనే పార్టీలో చేయలేదు. దానికి ప్రధాన కారణం ముస్లిం లీగ్ పార్టీ చరిత్ర ఉందండి. ముస్లిం లీగ్ పార్టీకి ఒక ఘన చరిత్ర ఉంది. అప్పటికి కాంగ్రెస్ పుట్టలేదు, టీడీపీ లేదు. కాంగ్రెస్ లేదంటే టీడీపీనే లేదు, అప్పటికి కాంగ్రెసే లేదు. డాక్టర్ అంబేద్కర్ గారు ముస్లిం లీగ్ పార్టీతో ముందు ఆడ ఎలక్షన్ జరిగినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఓడిపోయినారు. అప్పుడు ప్రధాన ఎంపీ క్యాండిడేట్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున ఉండే ఎంపీ క్యాండిడేట్ రాజీనామా చేసి మేము ఈడ కూర్చొని రాజ్యసభలో కూర్చొని మాట్లాడేటప్పుడు రాజ్యసభ రాసిన ఆయన బయట ఉన్నాడు, ఆయన బయట ఉంటే మాకి మనసు నొప్పిస్తూ ఉండే అనేసి ముస్లిం లీగ్ పార్టీ ఎంపీ ఆయన రాజీనామా చేసి డాక్టర్ అంబేద్కర్ గారిని కూర్చోబెట్టారు. అది ముస్లిం లీగ్ చరిత్ర. అది చాలా మందికి తెలియదు కదిరిలో. ముస్లిం లీగ్ అంటే ఏంది, ముస్లిం లీగ్ అంటే మీరు పుట్టలేదు మేము పుట్టలేదు, అప్పటి నుంచి ఘన చరిత్ర ఉంది ముస్లిం లీగ్ది. అంటే ముస్లిం సమాజం కోసమే ఉన్న పార్టీ ఇది, అది సమాజం. ఎందుకంటే ముస్లిం పార్టీ పేరు ముస్లిం లీగ్ అండి. సో ప్రజల్లో కన్ఫ్యూజన్ అంటే ఇది ముస్లిమ్స్ కోసమే ప్రత్యేకంగా ఉన్న పార్టీ ఏమో, ఎంఐఎం పార్టీ లాగా ఉందేమో అని చాలా మంది అభిప్రాయం. దాని మీద మీరేమంటారు?
ముస్లిం లీగ్ పార్టీ అంటే కేవలం ముస్లిం లీగ్ పార్టీనే కాదండి. ఇప్పుడు నేను మీకు చెప్పినాను, డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఈ పార్టీలో మేము రాజీనామా చేసి డాక్టర్ అంబేద్కర్ పార్టీలో కూర్చోబెట్టేసి ముస్లిం లీగ్ పార్టీనే. కానీ మీరు అనుకుంటున్నారు ముస్లిం లీగ్ కాదు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అంటే ప్రతి కులాన్ని కూడా కలిపిపోయే పార్టీ ముస్లిం లీగ్ పార్టీ అంటే. అది జనాల్లో తెలియక ముస్లిం లీగ్ అంటే అది ఒక ఎంఐఎం మాదిరి కనపడుతున్నారు. కానీ ఈ పార్టీలో వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక టైటిల్ అనేది పెట్టినారు, టైగర్ అని. టైగర్ అంటే స్వతహాగా మీరు టైగర్ అని పెట్టుకున్నారా, లేదా మీ అభిమానులు పెట్టారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ పెట్టారా, లేదా మీ పార్టీ కార్యకర్తలు ఎవరు టైగర్ అని పెట్టినారు? అది టైటిల్ ఎలా వచ్చింది మీకు? అది చెప్పాలంటే మా ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళే చెప్పాలా. ఎందుకంటే ఐయుఎంఎల్ పార్టీ నేను చేసే పనులకి వాళ్ళు వచ్చి ఒక్క తూరి నాకు కామెంట్ పెట్టినారు, టైగర్ తబ్రేజ్ అని. అప్పటి నుంచి వచ్చి నన్ను టైగర్ చేస్తున్నారంటే, నువ్వు దూకుతున్నావుపా, దూకే వాళ్ళే కావాల్సింది పార్టీలో అంటే. అప్పటి నుంచి టైగర్ తబ్రేజ్ అంటానే అలవాటు పడిపోయింది. కొంతమంది గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, కేరళ నుంచి తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తా అంటే టైగర్ తబ్రేజ్, అది అలవాటు అట్లే పడిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ తబ్రేజ్ గారు 24 వార్డులో గెలిస్తే నెక్స్ట్ ఈ దొంగ చూపులు చూపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? వైసీపీలో కానీ టీడీపీలో జంప్ అయ్యే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? లేదండి, ఆ పార్టీ నచ్చకే కదా ఇతరులకు వచ్చేసింది ముస్లిం లీగ్ పార్టీ. దానికోసం వచ్చేసి టీడీపీలో పోను, వైసీపీలో పోను. ఒకవేళ వాళ్ళు ఏదైనా డబ్బు ఆశ చూపెట్టో లేదా పదవులు ఇస్తామో ఏదంటే మీరు పోయే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఉండే పదవికి, ఇప్పుడు ఉండే నేను ఫోటో కాల్కి మళ్ళీ ఏం ఇస్తారండి వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెసిడెంట్ హిందూపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ని. అది దేవుందెల హిందూపూర్ డిస్టిక్ కూడా మూమెంట్ ఏమో. ఎందుకంటే ప్రధానంగా మీ వార్డులో ఆల్ఫా ముస్తఫా గారు కానివ్వండి, అంతకుముందు నా బాబా కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా కానివ్వండి లేదా కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజల బలం కూడా ఎక్కువగా ఉంది చూస్తాను. కానీ మీరు ఇన్ని రోజులు నాయకుల దగ్గర పనిచేసి ఈరోజు పార్టీ అభ్యర్థికి నిలబడుతున్నారు. సో వాళ్ళ మీద మీరు కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటాం మాకు తెలుస్తుంది. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు సార్? ముందుగానే ఒక విషయం చెప్పినానండి, వాళ్ళు వచ్చి ధనంలో ఎక్కువ. అంటే ధనంలో ఎక్కువ అంటే ఖర్చు పెట్టే దాంట్లో ఎక్కువ. కానీ ఇంకో విషయం మీకు చెప్పాలా, ప్రజలు ప్రతి ఓటు కొనాలంటే కాదు, ఓటు వేసేటప్పుడు కూడా తెలియదు ఎవరికి వేస్తున్నామని. నేను పోయి అడిగినా కానీ నీకే వేస్తానంటారు, వాళ్ళు పోయి అడిగినా కానీ నీకే వేస్తానంటారు. కానీ వీళ్ళది చూసినారు ప్రజలు, ఇద్దరిది చూసినారు. కాబట్టి ఏమో నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నన్ను కూడా గెలిపిస్తే. నేను ముఖ్యంగా చెప్తున్నాను, మన వార్డులో కావాల్సింది నీళ్ళది, కరెంటుది, కాలువది. ఈ 3 ఆడ 2-3 తాళ్ళ బోర్లు వేపియాలా, కరెంటు స్ట్రీట్ లైట్లు బాగుండాలా, కాలువలు బాగుండాలి. దానికి తప్ప మా జనంలో వేరేది ఏం కోరుకోరు, దీనికైనా ఎక్కువ అడగరు. మీ వార్డులో ముఖ్యంగా నీళ్ళ సమస్య ఉందంటున్నారు. తబ్రేజ్ గారికి 24 వార్డు ప్రజలు ఓట్ వేయాలంటే వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు ఒకవేళ మీరు గెలిస్తే? దేవుందల్లా నేను గెలిస్తే ఒకటే మాట చెప్తున్నాను, నా 24 వార్డులో 3 బోర్లు నా సొంత నిధులతో వేపిస్తా. నా సొంత నిధులతో, వేరే వాళ్ళది మున్సిపాలిటీ లేదు, లేదు, నా సొంత ముస్లిం లీగ్ పార్టీ తరఫున నేను నా సొంత నిధులతో 3 బోర్లు వేపిస్తా. కాలువలు క్లీన్గా ఉండాలా, స్ట్రీట్ లైట్లు రావాలా. ఇదే ఒక కౌన్సిలర్ క్యాండిడేట్కి ఉండే అర్హత. దీనికైనా ఎక్కువ ఏం లేదు. ముస్లిం లీగ్ పార్టీగా నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళు గెలిచని, ఒకవేళ నేను ఓడిపోయినా కానీ వాళ్ళు గెలిస్తే నేను అడిగేది ఏమంటే, మాకి నీళ్ళ సమస్య ఉంది, కరెంటు సమస్య, స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది, కాలువల సమస్య ఉంది. ఇది 3 మీరు చేస్తారంటే నేను ఓడిపోయినా కానీ నాకేం అర్థం, ఇది ఏం బాధలే. కానీ నాకు నచ్చనిది పని ఏమంటే 15 రోజులకు అవుతుంది నీళ్ళు. మున్సిపాలిటీకి చైర్మన్, కమిషనర్ కానీ, నీళ్ళు ఇసిపెట్టే వాళ్ళైనా కానీ నీళ్లు బాగా ఇసిపెట్టి ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇసిపెట్టేసి నీళ్ళు ఇసిపెడితే, దానికి నేను ఓడిపోయినా కానీ నేనేం బాధపడ్డా. నేను ఓడిపోయినా ఇప్పుడు వాళ్ళు అదే ఎజెండాతో వస్తున్నారు. మేము గెలిస్తే ఇప్పుడు ఆల్ఫా ముస్తఫా కానివ్వండి, బావా కానివ్వండి, ఒకటే దాంతో వస్తున్నారు. మేము నీటి సమస్య కానీ ఏది కానీ అదే భరోసాతో వాళ్ళు ఎలక్షన్లో వెళ్తున్నారు. మరి మీరు వాళ్ళు ఇదే భరోసాతో ఉన్నారు కాబట్టి మీరు డ్రాప్ అయిపోతారా ఇప్పుడు? కానీ ఒక విషయం, ఇన్ని రోజుల నుంచి చేయకుండా నేను నిలబడతానే చేస్తానంటే నమ్మకం రావాలా కదా. మీ మాటకి
5 సంవత్సరాలు అయిపోయి 10 సంవత్సరాలు ఆల్ఫా గారు చేసినారు, 5 సంవత్సరాలు వీళ్ళు చేసినారు. ఇన్ని రోజులు చేయకుండా ఒక యువకుడు వచ్చి ముస్లిం లీగ్ పార్టీ తరఫున నిలబడి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే జనాలు కూడా నమ్మాల, జనాలు కూడా నమ్మి ఓటు వేయాల. ఒకవేళ వాళ్ళు కదా మీ పర్సనల్ పిలిచి అబ్రే మేము గత 10 ఏళ్ళుగా మేము చేస్తున్నామో తెలుగు కానీ ఈసారి ఖచ్చితంగా చేస్తున్నాము మాకి నువ్వు వదిలే అంటే మీరు వదిలే పరిస్థితి ఏమైనా ఉందంటారా? దేవుందల్లా ఈసారి మాత్రం వదలను, ఈసారి మాత్రం వదలను, వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఏందో ఒకటి చేయాలా. మా వార్డ్కి చేసిన 36 వార్డులు చూడాలి. అరే ఈ వార్డులో చేసినారే మా వాళ్ళ పార్టీ ఇస్తాదో వీళ్ళ పార్టీతో ఇస్తాదో అని నేను ఆలోచించాను. కేరళ నుంచి అమౌంట్ తెచ్చైనా కానీ నేను నా వార్డులో రెడీ చేసుకుంటా. సో ఇంకో ఈ పక్కన పెడితే వార్డు సమస్య పక్కన పెడితే 400 ఇయర్ సమస్య మీద కూడా మీ ముస్లిం లీగ్ పార్టీ ప్రధానంగా పోరాటం చేస్తుంది. కానీ ఇప్పుడు దాంట్లో ఒక ప్రత్యేకమైన ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే అక్కడ ఉన్న సభ్యులే కొంత దాంట్లో అవినీతి మరకలకు కొందరు అమ్మడిపోయినారని అనిపిస్తుంది. సో ముస్లిం పార్టీ కూడా దాంట్లో ఉందంటారా? అది విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమంటే ఒక విషయం మీకు కూడా చెప్పాలా, ఆ రోజు స్టేషన్లో జరిగేటప్పుడు నేను నా సొంత పనితో కడపకి, పులివెందల, తిరుపతి అట్లా పోయే ప్రోగ్రాం ఉండే. అది నేను పోయి వచ్చే వరకు ఇది ప్రోగ్రాం జరిగిపోయా. కుటాగుల్ సాహెబు అది బోర్కి ఏందో అమ్ముబడిపోయినారు. అది అంటే అంటే వాస్తవమే అంటారా? కుటాగుల్ సాహెబ్ గారి గురించి చెప్తుంది వాస్తవమా? 90% వాస్తవమే. ఎందుకంటే హైకోర్టు నుంచి తెచ్చిన పిటిషన్ వచ్చి ఆయన ఒక్కరే తెచ్చిండే. ఇప్పుడు నిన్న మేము మున్సిపాలిటీలో పోయి కమిషనర్ గారికి అందిస్తే ఈ క్యాండిడేట్ ఎక్కడా, ఈ కేసు వేసిన క్యాండిడేట్ ఎక్కడా అంటే మాకి నోటికి రాక ఆ పేపర్ పక్కన పారేసి మేము ఇచ్చిన అర్జీ తీసుకోండి, ఎవరైనా కానీ ఇది వచ్చి ముస్లిం మైనార్టీది ప్రతి ఒక్కరి హక్కు. మీరు జాయింట్ ముస్లిం యాక్షన్ జాయింట్ కమిటీలో ఈ సాహెబ్ ఎప్పుడు ఎంటర్ అయినారు అంటే ఫస్ట్ నుండి పోరాటం మీరు చేస్తున్నారు కానీ లాస్ట్ లో ఎంటర్ అయిన దానికి ఆయన ఎలా ఎంటర్ అయినారు? దీంట్లో ఎంటర్ అయ్యేది ఆయన ఏం కాలేదండి. మేముకి మా జేఏసీ నాయకులు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినారంట సాహెబ్ నేను తెస్తాను అని. అంటే ఎవరెవరు తెస్తున్నారే మా భూమి మేము కాపాడుకుందాం అనే దాంట్లో వాళ్ళు కూడా వచ్చి జేఏసీ నాయకులు కొంతమంది రిలాక్స్ అయినారు, తెస్తా అన్నారు, పోట్లాడదాం అనేసి. ఇంత రాజకీయం జరుగుతుందని మేమేం అనుకోలేదండి. ప్రెజర్కి ఏం డబ్బులు ముట్టలేదా? దేవుని అలా ఆ డబ్బులు తినే ఇప్పుడు దాకా కష్టపడుతున్నాను, కష్టపడే చేస్తాను, ఆ అవసరం రాలేదు, రాదు కూడా. సో జేఏసీ నాయకులు మిగతా నాయకులకి ఎవరు ముట్టిందని మీరు అనుకుంటున్నారు? లేదండి, జేఏసీ నాయకులకి ఎవరికి ముట్టలేదు, అట్లాంటివి తినాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. సో ఇప్పుడు మీరు ప్రధానంగా సాహెబ్ ఒకరికే అది ఏదైతే బోర్ వేస్తారు దానికి ఆయన మాత్రం లొంగిపోయినారు. బోరు వేస్తారు, మీటర్ వేస్తారు, ఏందో మేము ఒప్పందం చేసుకొని వచ్చేసినాము అది ఇది అనేసి. ఒక విషయం మీకు చెప్తాను, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కౌన్సిల్ చైర్మన్ అందరూ పోయినారు కానీ వీళ్ళందరూ వచ్చి మైనార్టీ స్థలానికి ముట్టలేదు. ముట్టినారా? ముట్టలేదు. మన డాక్టర్ సిద్ధారెడ్డి గారు, పివి సిద్ధారెడ్డి గారు అంటారు, సిద్ధారెడ్డి గారు వస్తానే 1 సంవత్సరం పాలనకి మైనార్టీ స్థలంలో చేయి పెట్టేస్తారు. కానీ వాళ్ళు చెప్పే ప్రధానంగా ఏమంటే అక్కడ ఉర్దూ కాలేజ్ పెట్టినాము, ఇంతవరకు ఎవరు చేయలేదు, టీడీపీ కానీ ఇంతకుముందు కాంగ్రెస్ కానీ ఏది చేయను బట్టి ఆ ముస్లిం స్థలంలో ఉర్దూ కాలేజ్ కానీ డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ అక్కడే చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రోడ్డు సమస్యను చూపించుకుంటా వీళ్ళు ఏదో వీళ్ళ స్వభావం వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఇంతవరకు మీరు మీ గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా ఫస్ట్ టైం మేము అక్కడ ఉర్దూ కాలేజ్ కానీ మిగతా ఏ సమస్యలను అక్కడే పెడతాము, తొందరలో శంకుస్థాపన కూడా జరుగుతుంది, టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతుంది అంటున్నారు. సో మీరు ఏదో రోడ్డు సమస్య చూస్తూ మీ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తామంటారు. దాని ఒక విషయం అండి, వాళ్ళు ఉర్దూ కాలేజ్ కడుతున్నారు, దానికి కంగ్రాట్స్, మేము కూడా దానికి రుణపడి ఉంటాము. ఎందుకంటే మైనార్టీలు వెనకలు పడిన మాదిరిగా ఎవరికి తెలియదు, వాళ్ళే వెనకలు ఉండేది. ఉర్దూ కాలేజ్ కట్టినా చాలా మంచిది, దానికి మేము కూడా 40 అడుగులు రోడ్ ఎందుకు అవసరం అండి? అక్కడ 6 రోడ్లు ఉన్నాయి, 6 రోడ్లు ఉన్నాయి, 40 అడుగులు రోడ్లు ఎందుకు అవసరం? ఏముంది? కదిర్లు లేదా ప్రాబ్లంలు, వలిసా రోడ్ అయినా కానీ, ఎక్బాల్ రోడ్ అయినా కానీ, జీమాన్ సర్కిల్ అయినా కానీ, వీధులైనా కానీ, అమీన్ నగర్, వలిసా, ఇది షామీర్ స్ట్రీట్ పక్కన ఉండేది 36 వార్డులలో 40 అడుగుల రోడ్డు లేదు. ఊరు బయట అవసరం ఏముందండి 40 అడుగుల రోడ్డు వేసేది? అవసరం ఉందా? మీరే కొంచెం ఆలోచించండి. అక్కడ ఉండే కుమ్మరోళ్ళపల్లికి పోయేదానికి ఒక విషయం, కుమ్మరోళ్ళపల్లి పోయేదానికి దారి ఉంది, 6 దారులు ఉన్నాయి, 7వ దారి ఎందుకండి? అవసరం ఉందా? అది అవసరం లేదు.
ఏమంటే సొంతంగా కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ స్థలాలు కొన్నారు. ఆ స్థలాలకి వాల్యూ రావాలంటే ఎట్లా? అట్లా తిరుక్కొని వచ్చే వాల్యూ వేరు, ఇక్కడ తిరుక్కొని వచ్చే వాల్యూ వేరు. దానికోసం మధ్యలో నుంచి రోడ్డు వేసి ఆ వాల్యూకి ఆ భూములకి రేట్లు వస్తాయని మైనార్టీ స్థలం మీరు కబ్జా చేస్తారా? ఎట్లా అది? ప్రధానంగా ఎమ్మెల్యే గారి మీద ఆయన చెప్తున్నారు, రోడ్డు సమస్య పక్కన పెట్టి ఖాళీ చేస్తున్నాను, 40 అడుగులు ఆల్రెడీ ఉన్న రోడ్డు చేస్తున్నాం కానీ 40 అడుగులు ఏం పెట్టడం లేదని చెప్తున్నారు. ఆ మున్సిపాలిటీలో మేము కమిషనర్ గారికి అదే మాట్లాడినాము. ముందు బీటీ రోడ్డు ఉందా అని. అది డాక్యుమెంట్స్ ఏంటి మేడం? యా రోడ్డు కాంట్రాక్ట్ చేసినా ఎప్పుడు వేసినా కానీ కొన్ని సంవత్సరాలు ఏళ్ళైనా కానీ అది వేసిన రోడ్ ఇది డాక్యుమెంట్ ఉంటుంది మున్సిపాలిటీలో. వేసిన ఎవరైనా కానీ కాంట్రాక్ట్ అది ఏంటి మేడం అంటే అది ఎక్కడో ఉంది. కానీ ఇప్పుడు రోడ్ అయిపోయింది, మీరు చెప్పినట్టే ఎవరో సాయం బోర్కు కమిటీ ఇప్పుడు సమస్య అయితే సర్దుమనిపోయినట్టే కదా. లేదండి, ఇప్పుడు జేఏసీ నాయకులు ముస్లిం లీగ్ పార్టీ తరఫున మేము కూడా హైకోర్టులో కేసు వేసినాము. దగ్గర ప్రముఖ వ్యక్తులు కూడా కేసు పెట్టాల్సిందే, పెడతాము. వాళ్ళకి చుప్పకూడు తినిపించాల్సిందే. మైనార్టీ స్థలంలో ఇంగోతూరు ఏళ్ళు పెట్టాలంటే భయపడాల. 500 ఎకరాలు చిల్లరండి. మేము కూడా, మాకు కూడా తెలియదు, మేము కూడా కొత్త దీంట్లోకి, పార్టీలో కొత్త, ఈ రాజకీయాల్లో కూడా కొత్త. 500 ఎకరాలు చిల్లర ఎక్కడుందండి మైనార్టీ స్థలం కదిరిలో? మీకు తెలుసా? మాకే తెలియదు ఎక్కడుందో అది. 500 ఎకరాలు ఉండేది మాకే తెలియదు. ఏమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాళ్ళు వీళ్ళంతా తినేస్తున్నారు కానీ మైనార్టీ వాళ్ళు అంతే ఎన్నికలు ఇన్ని రోజులు లేని ప్రధానంగా ఇప్పుడు ఎందుకు మీరంతా ఇష్యూ చేస్తుంది? గత ప్రభుత్వాలు కానీ గత ఎప్పుడు మీరు స్పందించిన వాళ్ళు ఈ రోజు వచ్చి ప్రధానంగా ఇప్పుడు ఈ సమస్య లేపడానికి కారణం ఒక విషయం చెప్పాలా, ఇన్ని రోజుల నుంచి సమస్య లేదంటే మీకు ఇప్పుడే చెప్తే ఓ మాట. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినారు, మినిస్టర్లు పోయినారు, చైర్మన్లు పోయినారు, కమిషనర్లు పోయినారు, ఒక్కరు కూడా ఏరు పెట్టలే. ఏళ్ళు పెట్టినా దానికి ఏదో ఒకటి సద్దుమణం చేసి దాంట్లో చేయి పెట్టకండి, వేరే దాంట్లో పోయేసని ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇప్పుడు ఉండే విషయము ఏళ్ళు కాదు కాలే పెట్టేసినారు. ఫైనల్గా ఇంకో విషయం సార్, మీ ముస్లిం జాయింట్ కమిటీలో ప్రధానంగా ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పండి. జేఏసీ ఎంఐఎం ఆరిఫ్ అంటే టీడీపీ ఆరిఫ్. ఓకే, అప్పకి ముందు నుంచి వచ్చి ఎంఐఎం అంటే గుర్తుగా ఉందని టీడీపీ ఆరిఫ్. హామద్ కాంగ్రెస్ హామద్. ఎంఐఎం అక్బర్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున తబ్రేజ్. ఇంకా వచ్చి ఇన్సాఫ్ లీడర్ ఇలియాస్. ఇంకా మిగతా సభ్యులు కమిటీ నంబర్లు టీడీపీ బాబ్జాన్ ఆ యప్ప ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఏ దాంట్లో ఇష్యూ అయినా కానీ బాబ్జాను వీళ్ళందరూ ముందరున్నారు. ఇంకా సమస్య ఏమంటే కమిటీలో 6 మందికి అయితే డబ్బులు ముట్టలేదు. లేదండి, మీ 6 మందికి లేదు. ఎందుకంటే మనం నిన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్త 11వ దాడి స్టే ఆర్డర్ వస్తే ఈ జేఎస్ నాయకులు 11వ దాడి రియాక్ట్ కాకుండా దాని తర్వాత 3 రోజుల తర్వాత చేసినారు. అంటే రోడ్డు వేసుకునే విషయం వీళ్ళు ముందే తెలుసు, 3 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యి జరగడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఎంతో మంది పంది తిన్నట్లు తిన్నారండి. ఎంతో మంది పంది తిన్నట్లు. జేఏసీ నాయకులు అట్లా లేరు. జేఏసీ నాయకులు అట్లా దాంట్లో పియ తిన్నట్లే అది తింటారు. ద్రోహం చేశారు. ఎందుకంటే ముస్లింస్ అంతా కూర్చోండి, ముస్లిం సమాజానికి మీరు ద్రోహం చేశారు. మీ వెంట జేఏసీ నాయకులు నమ్మి మేమంతా పోతే వీళ్ళు కొందరు అమ్ముడిపోయారు అంటారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు దాకా అమ్ముడిపోయినారు అంటున్నారే, ఒక్క పేరు చెప్పండి. ఇప్పుడు మీరే చెప్తారు, మీ నోట్ ఉంది సాయబ్ అని ఆయన ఒక ఆయన బోర్ తీసుకుని ఆ యప్ప కూర్చోబెట్టి మాట్లాడి ఆ యప్పకి ఎమ్మెల్యే గారు ఏందో చెప్పినారు, మేమేమో మాట్లాడిస్తున్నాము వచ్చేసినామన్నారు. జేఏసీ నాయకులు సాహెబ్ లేరండి. జేఏసీ దాంట్లో సాహెబ్ లేరు. కానీ మీరే జేఏసీ వాళ్ళు పిలుచుకునే కోర్టులో స్టే చేయించినాం. మేము బేబీ లేదండి. వాళ్ళు పోయి వేస్తారంటే మేము కూడా దానికి వచ్చి మేము ఆల్రెడీ కేసు పెట్టినాము, హైకోర్టులో ఉంది. కానీ మా జేఏసీ నాయకులు కొంతమంది వచ్చి సాహెబ్ గారు తెస్తున్నారంట, కొంచెం వెయిట్ చేద్దామనేసి 2 రోజులు డిలే చేసినాం. ఆ యప్ప అట్లా చేసినారనేసి విన్నాము కానీ మేము కూడా చూడలే. కొంతమంది చెప్పినారు, విన్నాము కానీ ఆ యప్ప ఒక్కడు ఒప్పుకుంటే అయిపోతుందా? సాహెబ్ మీరు అంటున్నారు, మేము అంటున్నాము, ఆ యప్ప ఒక్కడు చెప్తే అయిపోతుందా? అంటే వుడ్ బోర్డ్ సమస్య ఏమైనా మైనార్టీ స్థలాలు అయితే ఆ సాహెబ్ ఒక్కడే అవుతారా? కాదు కదా. ప్రతి ఇంట్లో ప్రతి పిల్లోనికి కూడా వుడ్ బోర్డ్ దాంట్లో మైనార్టీ స్థలం దాంట్లో వాళ్ళకి అర్హత ఉంటుంది. ఎవరైనా అని పోట్లాడచ్చు.
సో మా ఈ న్యూస్ స్టూడియోకి వచ్చినందుకు ముస్లిం లీగ్ 24 పార్టీ అభ్యర్థి అలాంటి తబ్రేజ్ గారికి మా ధన్యవాదాలు సార్. ఖుదా ఆఫీస్ అలా సార్. అదేనండి మన ముస్లిం లీగ్ పార్టీ 24వ వార్డు పార్టీకి చెందినటువంటి టైగర్ తబ్రేజ్ గారు. ఆయన ప్రధానంగా చెప్తున్న సమస్య అంటే ఈ ఎవరో ఒక నాయకులు అమ్మకపోతే ఇది కాదండి, మా ముస్లింస్కి అంతా సమాజానికి చెందిన ఆస్తి, అది ఎవరో ఒకరు అమ్ముకోవడంతో అయిపోయే విషయం కాదు. రెండో విషయం, గత 10 ఏళ్ళుగా ఆ కౌన్సిలర్లు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎటువంటి కార్యక్రమం చేయలేదు. ఒకవేళ నేను గెలిచకపోయినా వాళ్ళైతే ఈ నీటి సమస్య కానివ్వండి, లేకపోతే కరెంట్ సమస్య కానివ్వండి, ఈ కాలువల సమస్య ప్రత్యేకంగా చేస్తేనే వాళ్ళు గెలుస్తారంటున్నారు. మూడో విషయం ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీ అనేది కొత్త పార్టీ అని అనుకుంటున్నారు. గత చరిత్రలో ఈ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ లేనప్పుడే ఉన్న పార్టీ ఇది, దీని చరిత్ర చాలా ఉందని చెప్తున్నారు. సో ఒకసారి అవకాశం ఇస్తే దీని రూపురేఖలు 24 వార్డు రూపురేఖలు మారుస్తా అని చెప్తున్నారు. సో అదండి. నెక్స్ట్ ఇంకో రేసు గురాలు కాకుండా ఇంకో దిద్దుతో కలుస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం.